ఆ! హ్మ్. ఒక క్షణం మనం ఒక అత్యవసర చికిత్సా విభాగం లేదా ఐసీయూని ఊహించుకుందాం. ఖచ్చితంగా. అక్కడ వాతావరణం చాలా సీరియస్‌గా ఉంటుంది. అవును. చుట్టూ ప్రాణాలను నిలబెట్టే ఎన్నో అత్యాధునిక యంత్రాలుంటాయి. బీప్‌మని వినిపించే మానిటర్లు, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి కదా! నిజమే. అక్కడ డాక్టర్లు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి నిరంతరం పోరాడుతూ ఉంటారు. సరిగ్గా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆస్పత్రి ప్రాంగణంలో ఆ ఐసీయూకి ఊపిరి పోస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ కిటికీ బయట ఏం జరుగుతోందో ఊహించండి. ఆహ్! ఆ దృశ్యం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును. ఒక సాధారణ వీధి కుక్క ఒక మనిషి కాలును పీక్కు తింటోంది. ఇది ఏదో ఒక హర్రర్ సినిమాలో లేదా డిస్టోపియన్ నవలలో ఊహించిన దృశ్యం కాదు. కానే కాదు. ఇది విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అక్షరాలా జరిగిన ఒక భయానక వాస్తవం. ఖచ్చితంగా. ఎన్డీజీ న్యూస్ ప్రతినిధులు వెలుగులోకి తెచ్చిన ఈ సంచలన నివేదిక ఆధారంగా మనం ఈ రోజు ఈ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. హ్మ్. ఈ సంఘటన గురించి విన్న ఎవరికైనా మొదట కలిగే భావన కేవలం అసహ్యం లేదా భయం మాత్రమే కాదు, ఒక రకమైన అపనమ్మకం కూడా. ఈ ఆస్పత్రులు అంటే ప్రాణాలు నిలిపే పవిత్ర స్థలాలు అనే భావన ఉంటుంది. సరిగ్గా అదే. అక్కడ ప్రతీదీ ఒక నియమం ప్రకారం అత్యంత సురక్షితంగా జరుగుతుందని నమ్ముతాం. కానీ ఈ ఎన్డీజీ న్యూస్ నివేదిక ఆ నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసి ఒక కాలుని తొలగించిన తర్వాత దాన్ని ఒక కుక్క తీసుకువెళ్లి ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర తినడం అనేది చిన్న విషయం కాదు కదా. అస్సలు కాదు. ఇది బహుళ దశల్లో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాల పరంపర. ఏంటంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం అసలు బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ వెనుక ఉన్న ఆ అత్యంత కఠినమైన యంత్రాంగాన్ని పరిశీలించాలి. హ్మ్. నాకు ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తోంది. ఒక ఆపరేషన్ థియేటర్లో సర్జరీ జరిగిన తర్వాత ఆ కాలును తీసుకెళ్లి ఏదో సాధారణ చెత్తకుండీలో పారేయరు కదా. ఏమాత్రం పారేయరు. దానికొక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అదే. మీరు బయోమెడికల్ వేస్ట్ నిబంధనల గురించి బాగా అధ్యయనం చేసినవారు కాబట్టి అడుగుతున్నాను. అసలు ఈ చైన్ ఆఫ్ కస్టడీ ఎలా పనిచేస్తుంది? ఒక మనిషి శరీర భాగాన్ని ఆస్పత్రి వర్గాలు ఎలా నిర్వహిస్తాయి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఏ ఆస్పత్రి అయినా సరే మానవ శరీర భాగాలను లేదా అనాటమికల్ వేస్ట్‌ను చాలా ఖచ్చితమైన పద్ధతిలో నిర్వహించాలి. హ్మ్. అంటే ఆపరేషన్ అవ్వగానే ఏం చేస్తారు? ఆపరేషన్ ద్వారా తొలగించిన శరీర భాగాన్ని వెంటనే ఒక ప్రత్యేకమైన పసుపు రంగు సంచిలో వేస్తారు. ఒక్క నిమిషం, పసుపు రంగు సంచినా? అవును. పసుపు రంగు ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైన జీవ వ్యర్థం అని, దాన్ని ఎవరూ నేరుగా తాకకూడదని సూచించడానికి అదొక అంతర్జాతీయ ప్రమాణమన్నమాట. ఓహో! అంటే కలర్ కోడింగ్ ఉంటుందన్నమాట? ఖచ్చితంగా. ఆ సంచిని సీల్ చేసి దాని బరువును తూచి ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత దాన్ని అత్యంత సురక్షితమైన బయోవేస్ట్ నిల్వ గదికి తరలిస్తారు. ఆ గది మామూలు గదుల్లాగే ఉంటుందా? అస్సలుండదు. దానికి డబుల్ డోర్ సిస్టమ్ ఉండాలి, సరైన వెంటిలేషన్ ఉండాలి. ముఖ్యంగా క్రిమికీటకాలు, జంతువులు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేని విధంగా నిర్మాణం జరగాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? అక్కడ్నుండి ప్రత్యేక వాహనాల్లో ఆ వ్యర్థాలను తీసుకెళ్లి ఇన్సినరేటర్లో సుమారు 800 నుండి 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద బూడిదాయేలా కాలుస్తారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్తున్నది వింటుంటే ఇది అత్యంత భద్రతతో కూడిన ఒక మిలిటరీ ఆపరేషన్ లాగా అనిపిస్తుంది. అవును, వాస్తవానికి ఆ స్థాయి భద్రతే ఉండాలి. పసుపు రంగు సంచులు, బరువు తూచడం, రిజిస్టర్ ఎంట్రీలు, డబుల్ డోరున్న గదులు, 1000 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇదంతా చూస్తే భద్రత ఇంత టైట్‌గా ఉంటుందా అనిపిస్తోంది. నిజంగానే చాలా టైట్‌గా ఉండాల్సిన ప్రక్రియ ఇది. మొన్నటి వరకు నేనీ గదిని ఒక బ్యాంక్ లాకర్లాగా ఊహించుకున్నాను. అంటే విలువైనది లోపలుంది కాబట్టి దొంగలు రాకుండా ఆపుతారు అని. హ్మ్. అయితే ఇప్పుడు మీ అభిప్రాయం మారిందా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరీ ప్రోటోకాల్స్ చెబుతుంటే నాకొక కొత్త ఆలోచనొస్తోంది. ఇది బ్యాంక్ లాకర్ లాంటిది కాదు, ఒక న్యూక్లియర్ రియాక్టర్‌లోని కంటైన్మెంట్ డోమ్ లాంటిది అనిపిస్తోంది. అద్భుతమైన పోలిక చెప్పారు. అవును కదా! ఎందుకంటే ఇక్కడ మనం బయట ఉన్న వాటిని లోపలికి వెళ్లకుండా ఆపట్లేదు.
లోపల ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవ వ్యర్థాలు, ఇన్ఫెక్షన్లు బయటికి రాకుండా అడ్డుకుంటున్నాం. అవును, మీరు చెప్పిన ఈ న్యూక్లియర్ కంటైన్మెంట్ డోమ్ పోలిక ఖచ్చితంగా సరిపోయింది. ఆ గది బయట ఉన్న వాటిని కాదు, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనే ప్రమాదం సమాజంలోకి రాకుండా అడ్డుకునే ఒక కవచం లాంటిది. మరి అలాంటప్పుడు అంతటి పటిష్టమైన కవచం లోపలికి ఒక వీధి కుక్క ఎలా ప్రవేశించింది? అదే ఇక్కడ అసలు ప్రశ్న. కుక్కలకు పాస్వర్డ్లు తెలియవు కదా, తాళాలు తీయడం అస్సలు రాదు. అంటే దీని అర్థమేంటి? ఆ బయోవేస్ట్ గది తలుపులు తెరిచి ఉంచబడ్డాయనా? ఖచ్చితంగా. తలుపులు తెరిచి ఉంచబడ్డాయి, లేదా ఆ తలుపుల లాకింగ్ సిస్టమ్ పనిచేయడం లేదు, లేదా ఆ గది నిర్మాణ నిబంధనల ప్రకారం లేదు. అంటే మీరు ఇందాక చెప్పిన బరువు తూచడం, రిజిస్టర్లో రాయడం లాంటి ప్రోటోకాల్స్ అన్నీ కేవలం కాగితాల మీదే ఉండిపోయాయా? అవును, అవన్నీ గాలికొదిలేశారు. ఇది ఒక సాధారణ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కాదు. రోజువారీ ఆస్పత్రి నిర్వహణలో పేరుకుపోయిన ఘోరమైన నిర్లక్ష్యం. దీన్ని బట్టి చూస్తే ఆ కుక్క ఆ గదిలోకి వెళ్లడమనేది కేవలం ఒక అవకాశం దొరికినందుకే జరిగింది కాని అది కష్టపడి సాధించింది కాదు అని స్పష్టమవుతోంది. నిజమే, ఎవరైనా వెళ్లగలిగేలాగా ఆ గది ఉందన్నమాట. అయితే ఇక్కడ నన్ను మరింత విస్మయానికి గురిచేస్తున్న విషయం మరొకటుంది. సరే, గది తలుపు తెరిచుందనుకుందాం. కుక్క ఆ కాల్ను నోట కర్చుకొని బయటకొచ్చేసింది. అవును, అక్కడి నుండి దాని ప్రయాణం మొదలైంది. అదే కదా, ఆ బయోవేస్ట్ గది నిండి ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ ప్లాంట్ వరకు అది ప్రయాణించాలి. ఈ ఆస్పత్రి వాతావరణాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఆస్పత్రి కారిడార్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. సెక్యూరిటీ గార్డులు, వార్డ్ బాయ్జు, నర్సులు, రోగులు, ఇంతమంది మధ్యలో ఒక కుక్క ఒక మనిషి కాలును పట్టుకొని నడుచుకుంటూ వెళుతుంటే ఎవరూ ఎందుకు గమనించలేదు? ఇది నిజంగానే చాలా సహజమైన ప్రశ్న. ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ అనగానే మనకు గుర్తొచ్చేది విపరీతమైన రద్దీ. మరి వందలాది మంది మనుషులు తిరిగే చోట అసలు ఎవరూ అడ్డుకోలేదా, లేక అడ్డుకునే సాహసం చెయ్యలేదా? దీని వెనుకున్న సామాజిక మరియు పరిపాలనా కోణాన్ని మనం గమనించాలి. ఏంటంటే, మన దేశంలోని చాలా ప్రభుత్వ ఆస్పత్రులలో వీధి కుక్కలు, పిల్లులు తిరగడమనేది ఒక నార్మల్ విషయంగా మారిపోయింది. అంటే అవి రోజూ ఇక్కడే తిరుగుతాయిలే అన్న ఒక రకమైన ఉదాసీనత సిబ్బందిలో వచ్చేసిందా? ఖచ్చితంగా అదే జరిగింది. ఆ కుక్క నోట్లో ఏముందో అని తీరిగ్గా గమనించేంత సమయం లేదా బాధ్యత అక్కడ ఎవరూ తీసుకోలేదు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక రెండవది, ఆస్పత్రి ప్రాంగణమనేది ఎవరికీ జవాబుదారీతనం లేని ఒక ప్రదేశంగా మారిపోవడం. సెక్యూరిటీ గార్డులు ఉంటారు, కాని వారు కేవలం మనుషుల రాకపోకలను మాత్రమే నియంత్రిస్తారు. వారి పరిధిలో అది లేదనుకుని వదిలేసి ఉండొచ్చు. అంటే తప్పు జరుగుతోందని తెలిసినా కూడా అది తమ బాధ్యత కాదన్నట్లుగా అందరూ చూసీ చూడనట్లు వదిలేశారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదొక సిస్టమిక్ బ్లైండ్ స్పాట్ లాగా మారిపోయింది. అయితే ఇప్పుడు మనం ఆ దృశ్యం ముగిసిన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నా దృష్టిలో ఈ మొత్తం కథలో అత్యంత తీవ్రమైన వ్యత్యాసం కనిపించేది అక్కడే. అవును, ఆ కుక్క నేరుగా ఆక్సిజన్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళింది. అసలు ఆక్సిజన్ ప్లాంట్ అంటే ఏంటి? అది ఆధునిక వైద్య విజ్ఞానానికి, ప్రాణదానానికి ఒక ప్రతీక కదా. నిజమే, కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని నిర్మిస్తారు. ఆ పైపుల ద్వారా వెళ్లే ఆక్సిజన్ ఐసీయూలో చావు బతుకుల మధ్య ఉన్న రోగులకు ఊపిరిపోస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ ఆధునిక యంత్రాల కింద ఒక ప్రాణంలేని కాలును కుక్క పీక్కుతింటోంది. ఆ వ్యత్యాసం మాటల్లో చెప్పలేనిది. అవును, ఒకవైపు ప్రాణం పోసే అత్యున్నత సాంకేతికత, మరోవైపు ప్రాణాలు తీయగల ఇన్ఫెక్షన్లతో కూడిన వైద్య వ్యర్థం. రెండూ ఒకే చోట. ఈ కాంట్రాస్ట్ గురించి మీ విశ్లేషణ ఏమిటి? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా? ఇది యాదృచ్ఛికమని నేను అస్సలు అనుకోను. ఇది మన పాలనా వ్యవస్థల్లో ఉన్న అసమతుల్యతకొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అంటే ప్రభుత్వాల ప్రాధాన్యతలు వేరేలా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కనిపించే అభివృద్ధి మీద దృష్టి పెడతాయి. కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు తీసుకురావడం, కొత్త ఎంఆర్ఐ మిషన్లు కొనడం లాంటివి చేస్తాయి. ఇవన్నీ రికార్డులలో అద్భుతంగా కనిపిస్తాయి కాబట్టి. అవును, ఇవి వైద్యపరంగా చాలా ముఖ్యం కూడా. కానీ ఆ అత్యాధునిక యంత్రాలను సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, అంటే శుభ్రత, సెక్యూరిటీ, బయోవేస్ట్ నిర్మూలన, వీటి మీద ఎవ్వరు దృష్టి పెట్టారు. నిజమే, ఒక ఆక్సిజన్ ప్లాంట్ చుట్టూ ఉన్న వాతావరణం ఎంత పరిశుభ్రంగా ఉండాలి, దానిలోకి వెళ్లే గాలిలో ఎటువంటి కలుషితాలు ఉండకూడదు కదా. సరిగ్గా అదే పాయింట్. అలాంటిదొక
ఇన్ఫెక్షన్లకు నిలయమైన బయోవేస్ట్ అదే ప్లాంట్ దగ్గర ఉందంటే ఆ యంత్రాలు ఎంత పని చేసినా ఆ వాతావరణం ఎంత కలుషితమవుతుందో ఊహించండి. అంటే మనం యంత్రాలను కొంటున్నాం గాని వ్యవస్థను మేనేజ్ చేసే మనుషులను, నియమాలను గాలికి వదిలేస్తున్నామని ఈ దృశ్యం స్పష్టం చేస్తోంది. 100% అదే వాస్తవం. ఈ పాయింట్ చాలా బలంగా ఉంది. ఒకవైపు హై ఎండ్ టెక్నాలజీ, మరోవైపు జీరో బేసిక్ హైజీన్. కానీ వీటన్నింటికంటే నన్ను మరింత కలవరపెడుతున్న అంశం మరొకటుంది. ఏంటది? ప్రజల స్పందన గురించా? అవును, ఆస్పత్రుల్లో ఈ దృశ్యాన్ని కల్లారా చూసిన సాధారణ రోగులు, వారి బంధువుల పరిస్థితేంటి? ఎన్డీజీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనలకు, పానిక్కి గురయ్యారు. ఖచ్చితంగా భయపడతారు. ఎవరైనా సరే ఆ స్థితిలో అలాగే స్పందిస్తారు. ఒక్కసారి వారి కోణంలో ఆలోచిద్దాం. నేను ఒక పేషెంట్ని, నా ప్రాణాలను డాక్టర్ల చేతుల్లో పెట్టి ఒక నమ్మకంతో నేను ఆస్పత్రికొస్తాను. హ్మ్. ఆ నమ్మకమే కదా వైద్యానికి పునాది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి రేపు నాకు ఆపరేషన్ చేసి నా శరీర భాగాన్ని కూడా ఇలాగే కుక్కలకు వేస్తారా అన్న భయం ఆరోగ్యకి కలగదా? అసలు ఒక వైద్య వ్యవస్థ మీద సమాజానికున్న నమ్మకం ఇలాంటి ఒకే ఒక్క సంఘటనతో ఎంత దారుణంగా దెబ్బతింటుంది? ఆ నమ్మకం పూర్తిగా పటాపంచలవుతుంది. ఆరోగ్య కేంద్రాలనేవి కేవలం మందులిచ్చే భవనాలు కావు. అవి సమాజానికి మానసిక భరోసాని ఇచ్చే ప్రదేశాలు. అంటే ఇక్కడ నేను సురక్షితమనే నమ్మకం రోగికి సగం బలాన్నిస్తుందన్నమాట. అవును. ఎప్పుడైతే ఆ నమ్మకం విచ్ఛిన్నమవుతుందో ఆ ప్రభావం కేవలం ఆ ఒక్కరోజుతో ఆగిపోదు. ఆ ప్రజల దృష్టిలో ఆస్పత్రిలో జరిగే ప్రతి ప్రక్రియ మీద అనుమానం మొదలవుతుంది. అంటే వీళ్ళు నా రక్తం శాంపిల్స్ని సరిగ్గానే భద్రపరుస్తున్నారా? నాకు వాడే సిరంజి లేదా కత్తి క్రిమిరహితంగానే ఉందా అని భయపడతారు. ఖచ్చితంగా. నా పక్క బెడ్ మీదున్న రోగి ద్వారా నాకు ఇన్ఫెక్షన్ రాకుండా వీళ్లు జాగ్రత్త పడగలరా? ఇలాంటి వందలాది ప్రశ్నలు వారి మెదడును తొలుస్తాయి. ఒక ఆస్పత్రిలో అడుగు పెట్టాలంటేనే భయపడే స్థాయికి ఆ మానసిక క్షోభ వెళ్తుంది. వింటుంటేనే చాలా ఆవేదనగా ఉంది. వైద్యరంగంలో ఒక మాట చెబుతారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఈజ్ ట్రస్ట్ కంట్రోల్ అని. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో విఫలమవుతామో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కూడా విఫలమైనట్లే. ఖచ్చితంగా చెప్పారు. ఇది కేవలం ఒక ఆస్పత్రి వైఫల్యం కాదు, ఒక పబ్లిక్ ట్రస్ట్ విచ్ఛిన్నం కావడం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అతి ముఖ్యమైన పాత్ర ఉంది. అదే మీడియా పాత్ర కదా. అవును. ఈ విషయం మొత్తం ఎలా బయటకొచ్చింది? ఆస్పత్రులలో ఇలాంటివి జరిగినప్పుడు సాధారణంగా సంబంధిత అధికారులు దాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. నిజమే. దాన్ని కప్పిపుచ్చే అవకాశం 100% ఉంది. ఆ కుక్కను తరిమేసి ఆ కాలు నుండి ఎక్కడో పారేసి ఎవరికీ తెలియకుండా చేసేవాళ్లే. కానీ ఎన్డీజీ న్యూస్ స్థానిక ప్రతినిధులు ఈ వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్లే ఈరోజు మనం ఈ లోపాలను ఇంత తీవ్రంగా విశ్లేషించగలుగుతున్నాం. అవును. పాత్రికేయ బాధ్యతకు మరియు క్షేత్రస్థాయి రిపోర్టింగ్కు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. స్థానిక మీడియా సంస్థల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఈ సంఘటన ఒక స్పష్టమైన నిదర్శనం. అంటే వ్యవస్థ తనను తాను సరిదిద్దుకోలేనప్పుడు మీడియా ఆ పని చేస్తుందంటారా? ఖచ్చితంగా. ఆస్పత్రిలో ఒక ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది. కాని అది విఫలమైనప్పుడు, వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు జర్నలిజం అనేది ఒక ఎక్స్టర్నల్ ఆడిట్ లాగా పనిచేస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఎక్స్టర్నల్ ఆడిట్. ఎన్డీజీ న్యూస్ లాంటి వార్తా సంస్థలు కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు, అవి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తాయి. వారు ఈ వార్తను రిపోర్ట్ చేయకపోయుంటే ఇది కేవలం కొద్దిమంది వ్యక్తుల మధ్య ఒక గుసగుసగా మిగిలిపోయేది. ఎప్పుడైతే ఇది ప్రధాన స్రవంతిలోకి వచ్చిందో, ప్రజల్లోకి వెళ్ళిందో అప్పుడు మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది కదా. అవును. విచారణా కమిటీలు వేయడం, భద్రతా ప్రమాణాలను పెంచడం లాంటి దిద్దుబాటు చర్యలు జరగడానికి మీడియానే మొదటి ఉత్ప్రేరకం. ఇది వ్యవస్థను సరిదిద్దే ప్రక్రియలో ఒక ముఖ్య భాగం. ఇది ఆలోచిస్తుంటే నాకు మరో భయంకరమైన సందేహం కూడా వస్తోంది. రిపోర్టర్లు అక్కడే ఉండి దాన్ని కెమెరాలో బంధించడం వల్ల ఈ విషయం మనకు తెలిసింది. ఎవ్వరూ చూడని ఇలాంటి నియర్ మిస్సెస్ ఇంకెన్ని జరిగుంటాయో కదా. ఆ ఆలోచనే చాలా భయంకరంగా ఉంది. నిజంగా ఎన్ని జరిగాయో ఎవరికీ తెలీదు. ఏది ఏమైనా మనం ఇప్పటివరకు విశ్లేషించిన వాస్తవాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన చర్చ ఎంత లోతుగా సాగిందో అర్థమవుతోంది. కేవలం ఒక బయోవేస్ట్ గదిలో ఒక సాధారణ తలుపు వద్ద జరిగిన వైఫల్యం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో మనం చూశాం. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదంగా మారిందో చూశాం. అవును.
న్యూక్లియర్ రియాక్టర్ లాంటి భద్రత ఉండాల్సిన గదిలోకి ఒక వీధి కుక్క చొరబడటం, ఆ తర్వాత ఆ కుక్క హాస్పిటల్ కారిడార్లలో ఒక మనిషి కాలుతో స్వేచ్ఛగా సంచరించడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. చివరగా కోట్లు ఖర్చు పెట్టిన ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఆ ప్రాణం లేని కాల్ను తినడం అనే తీవ్ర విరుద్ధమైన దృశ్యాన్ని కూడా విశ్లేషించాం. ఖచ్చితంగా. ఈ మొత్తం పరిణామం ఆస్పత్రికొచ్చే రోగులలో వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని ఎలా బద్దలు కొడుతుందో, మరియు ఈ చీకటి కోణాన్ని ఎన్డీజీ న్యూస్ ఎలా సమాజం ముందుకు తీసుకొచ్చిందో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. నిజమే. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ మనకొక గుణపాఠాన్ని నెత్తిన మొత్తుకుని మరీ చెబుతోంది. అధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేసినంత మాత్రాన వైద్య వ్యవస్థ మెరుగుపడదు. ఆ యంత్రాలను, ఆ ఆస్పత్రి ప్రాంగణాలను నిర్వహించే మానవ వనరు సరిగ్గా ఉండాలి కదా. అవును. వారు పాటించాల్సిన నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలైనప్పుడు మాత్రమే ఒక ఆస్పత్రి సురక్షితమైన ప్రదేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక రోజు జరిగిన పొరపాటు కాదు. ఆ వ్యవస్థ క్రమక్రమంగా ఎలా పతనమవుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. భవిష్యత్తులో పాలకులు, ఆస్పత్రి నిర్వాహకులు కేవలం భవనాల మీద కాదు, ఈ ప్రాథమిక స్థాయి భద్రతా ప్రోటోకాల్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. లేకపోతే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతాయి. అవును. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ సంఘటన మనందరి ముందు ఉంచుతున్న ఒక లోతైన మౌలికమైన ప్రశ్న గురించి ఆలోచించాలి. ఆ తాత్విక కోణం గురించి కదా మీరనేది? అవును. మనమిప్పటిదాకా ప్రోటోకాల్స్, రూల్స్, మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇందులో ఒక తాత్విక కోణం కూడా దాగి ఉంది. ఒక మనిషి కాలు శరీరానికి అతుక్కుని ఉన్నంతవరకు ఆ ప్రాణంతో పాటు దానికొక విలువ ఉంటుంది, దానికొక గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా. దానికి దెబ్బ తగిలితే ఎంతో శ్రద్ధగా మందులు రాస్తాం, కాపాడుకుంటాం. కానీ ఆపరేషన్ థియేటర్లో ఆ కాలును శరీరం నుండి వేరుచేసిన మరుక్షణం అది కేవలం ఒక బయోమెడికల్ వేస్ట్గా మారిపోతుందా? చట్టాల దృష్టిలో అది వైద్య వ్యర్థం కావచ్చు, కానీ ఒక మనిషి శరీర భాగానికి మనం పారేసే సాధారణ చెట్టకు మధ్య ఉన్న గీతను మన వ్యవస్థలు ఎలా నిర్వచిస్తున్నాయి? ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. ప్రాణమున్నంతకాలం ఎంతో ఆదరించిన శరీరం ఆ గుర్తింపు కోల్పోయిన తర్వాత కనీస గౌరవానికి నోచుకోకపోవడం, ఒక వీధి జంతువుకు ఆహారంగా మారిపోవడం అనేది మన పాలనా వ్యవస్థల వైఫల్యానికా, లేక ఆధునిక సమాజంలో మానవత్వపు విలువల పతనానికా? ఇది దేనికి సంకేతం? ఈ ప్రశ్నతో ఎవరికి వారు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.